తొలి ఏకాదశి అంటారు. చాలా పవిత్రమైన రోజు ఈరోజు. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎలీనో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నది. మరి మొన్ననే ఉమ్మడి జిల్లాలో ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ ప్రిన్సిపల్ అయినటువంటి యోగితరాణి సారథ్యంలో మరి మా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య నాయకులైన పెద్దల సురేష్ గారు, మరి అదే ఇంకో ముఖ్య నాయకులైన జిల్లాకు సంబంధించి రాష్ట్ర మా కాంగ్రెస్ పార్టీ రథసాల పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మరి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు సారథ్యంలో ఒక ఎలీనో ప్రభావం గురించి ఏ విధంగా ఉంటుంది, రైతులకు ముందు జాగ్రత్తగా సూచన ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన రైతులను పిలిపించుకొని అక్కడ కలెక్టర్ ఆఫీస్లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమంతా రైతాంగాన్ని ఒకటే కోరుతున్నాం. ఎలీనో ప్రభావం అంటే దీని ప్రభావం వలన ఈ యొక్క తెలంగాణ కాదు, భారతదేశం మొత్తంలో ఈ ప్రభావం ఉన్నది. ఈ వర్షాలు అనేది ఏ రాష్ట్రంలో కురుస్తుంది, ఏ రాష్ట్రం కురుస్తుంది అని ఎక్కడో చెప్పలేని పరిస్థితిలో ఉంది వాతావరణ శాఖ మంత్రులుగా. మరి మన ఇండియాలో కురవాల్సిన వర్షాలు కూడా వేరే దేశాలకు పోయే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో మరి రైతాంగానికి ముందుకు ముందే మా ప్రభుత్వం సూచనలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా నేను మరొకసారి మా జిల్లా రైతాంగానికి కోరుకునేది ఏంటంటే, ఎలీనో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న వాటర్ను తక్కువ ఉపయోగించుకొని మరి ఏదైతే వరి సంబంధించిన పంటను తక్కువ వేస్తే బాగుంటుంది. నీరు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఆరుతడి పంటలు అంటే ముఖ్యంగా మొక్కజొన్న, సోయా, పత్తి, కందులు, మినుములు, పెసర్లు ఇటువంటి ధాన్యాన్ని వేసుకుంటే ఈ ఆరుతడ అక్కడక్కడ కృషి వర్షాలకు ఆరుతడి పంట ద్వారా మనము దిగుబడి తెచ్చుకోవచ్చు. మరి ఈ విధంగా మరి దానికి కూడా అన్ని పంటలు కూడా మద్దతు ధర ఉంది. మరి మా ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో రైతులందరూ కూడా 9,000 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. మరి సరిపోయేంత యూరియాని ఫర్టిలైజర్ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి మరి దీన్ని సంచి సద్వినియోగం చేసుకోండి. నీరు ఉన్న వాటికే పంట ఏ పంట పడుతుంది, నీకు తగిన ఉన్న నీ దగ్గర ఉన్న వాటర్ ఏ విధంగా ఉన్నాయి, ఫుల్ బోర్ వాటర్ ఉంటే సరిపోయేంత ఉంటే వరి వేసుకుంటే పర్వాలేదు. లేదు గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. ఇప్పుడు రాను ఇదే విధంగా ఎండలు కొడితే గ్రౌండ్ వాటర్ పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీన్ని ముఖ్యంగా రైతులు దృష్టిలో ఉంచుకొని మరి దాన్ని సరిపోయే విధంగా ఆరుతడి పంటలు వేసుకుంటే బాగుంటుందని మా మొన్ననే జిల్లా యంత్రాంగము అందరికీ, రైతులకు, ముఖ్య నాయకులందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సూచనిస్తాం రైతాంగానికి. మరి ఈ రోజు తొలి ఏకాదశి, ఇప్పటి వరకు వర్షాలు రావాలా, ఇప్పుడు వర్షాభావం ఇంతవరకు రాలేదు. ఇక్కడ కూడా సరైన భూమి చుట్టి కూడా నానలేకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ విధంగా పరిస్థితి కాబట్టి మరొకసారి రైతులు సూచనిస్తున్నాను. అదే విధంగా ఇక రాజకీయానికి వస్తే, ఈరోజు దేశంలో కేంద్రంలో 12 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం వచ్చి మొన్న నీట్ పేపర్ లీక్ అవ్వడం, ఈ విధంగా ఎన్నో కష్టపత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది విద్యార్థులు ఎంతో కష్టపడి వారిని ట్రైనింగ్ ఇప్పించి మరి ఈ విధంగా లీక్ అయితే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకుంటారు విద్యార్థులు. మన ఈ కాలంలో మననే నీట్ పేపర్ లీక్ అవ్వడం, మరి దాన్ని మళ్ళీ ఎగ్జామ్ పెట్టడము, ఎంతో మంది విద్యార్థులు కేంద్రంలో కాక్రోచ్ పార్టీ కొత్తగా విద్యార్థులు పెట్టుకొని దానివల్ల ఉద్యమం చేయడం జరిగింది. కేంద్రంలో ముఖ్యంగా కేంద్ర మంత్రి బర్తరఫ్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో బర్తరఫ్ చేయాలని వాళ్ళ డిమాండ్ పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఒక డిమాండ్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అయితే, అమిత్ షా గారు ఎలాంటి కూడా దానికి కట్టుబడి లేకుండా అదే విధంగా కొనసాగుతున్నది. అదేవిధంగా మళ్ళీ రైతులు, మళ్ళీ ఏదైతే విద్యార్థులు ఉన్నారో, రైతులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు అటువంటి విద్యార్థులు ఉన్నారో, మరి వారు మళ్ళీ కేంద్రంలో మొన్ననే నిరాదృష్టి చెప్పడం జరిగింది. మరి దానికి మద్దతుగా మా యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారికి తోడుగా 4 గంటలు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థుల పక్క ప్రాణ త్యాగాలు చేసుకుంటున్నారు. మరి వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో 4 గంటలు నిరాదరిస్తే
మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మోడీ గారు, అమిత్ షా గారు దౌర్జన్యంగా రక్తాలు కారే విధంగా అరెస్ట్ చేయడము, దాన్ని తీవ్రంగా అందరూ ఖండించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికి కూడా బర్తరఫ్ చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో కూడా మా ప్రతిపక్ష ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఉమ్మడి దేశంలో ఉమ్మడి పార్టీ నాయకులు ఇండియా కూటమి అనేది దాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇంకా వారికి చలనం లేదు. మరి ఈ విధంగా సిగ్గుచేటు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు. ఏ విధంగా అంటే దొంగ అన్నట్టు మీరు దొంగలై మంది దొంగలనే విధంగా మీరు కేంద్రంలో తప్పు చేస్తే దాన్ని నిలదీస్తుంటే మీరు మా రాహుల్ గాంధీ గారు కానీ బీజేపీ రోడ్ల మీదకి వచ్చి దిశభావం కాలేస్తున్నారు, ప్రస్తారోకలు చేస్తున్నారు. ప్రస్తారోకలు చేయాల్సింది మేము, మీరు చేసిన తప్పు మీరు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మమ్ములను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను దేశ ద్రోహులు, దేశాన్ని విచ్చలవిడి చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా. ఈ విధంగా చూస్తుంటే 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పారు బీజేపీ నాయకులు? దేశంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, యువకును కాపాడుతా అనే విధంగా ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చినాము. ఇప్పుడు ఇంతవరకు దేశంలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలా? మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? మరి యువకుకు ఇంత అన్యాయం చేస్తున్నావు. వారు ఉద్యోగాలు లేక చదువులో కూడా ఈ విధంగా పేపర్లు ఇవ్వడం కావడం వల్ల చాలా మంది విద్యార్థులు, పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు అమ్ముకొని విద్యా బోధన చేయించుకుంటే మరి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మరి ఇంత మంచి విద్యార్థులను చెడగొట్టు ఈ విధంగా పేపర్లకి వారిని ఇంతవరకు బర్తరఫ్ చేయలేదు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు దేశంలో ఉద్యమాలు చేసి యువకుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే మీరు ఈ విధంగా బీజేపీ నాయకులే రోడ్ల మీదకి వచ్చి దొంగ అనే విధంగా మీరు చేసేదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ఈ చూసినాం, ఈ మధ్య కాలంలోనే దేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ కూడా పెరిగింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఇప్పుడు ఎంత? 100 రూపాయలు మాత్రమే ఉంది. మా ప్రధానమంత్రి పివి నరసింహ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా, ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 140 రూపాయలు మాత్రమే ఉండే. మరి ఆ సమయంలోనే మేము డీజిల్ ధర 50 రూపాయలు, పెట్రోల్ లీటర్కు 50 రూపాయలు జరిగింది, పెట్రోల్ 10 రూపాయలు జరిగింది. మరి ఇప్పుడు ఏముంది? క్రూడ్ ఆయిల్ ధర 100 రూపాయలు మాత్రమే ఉన్నది. మీరు డీజిల్ 105 రూపాయలు, పెట్రోల్ 116 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఈ విధంగా క్రూడ్ ఆయిల్ ధర దిగింది కానీ పెరగలేదు కదా. మరి 20 ఏళ్ల కింద ఉన్న పెట్రోల్, డీజిల్ ధర, అప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ 140 అంటే ఆ రోజు మేము 40-50 రూపాయలు ఇస్తుంటే మరి ఈ రోజు 100 రూపాయలు ఉంటే మీరు ఎంత పెంచుతున్నావు? ఇది విధంగా దేశంలో ఉన్న ప్రతి రైతాంగానికి, ప్రతి యువకులకు, ప్రతి పేద ప్రజలకు అందరికీ కూడా అన్యాయం చేస్తున్నావు బీజేపీ నాయకులు. ఓన్లీ మాయమాటలు చెప్తున్నావు. ఓన్లీ కేవలము మీరు దేశంలో ఉన్న అక్షంతలు తీయడము, ఒక హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకురావడము, ఏదైతే మతాలను అడ్డం పెట్టుకొని ఎప్పుడు తప్ప దేశం ఎక్కడ కూడా చెందట్లేదు. మరి ఈ విధంగా దేశంలో పెట్రోల్ మీద, డీజిల్ మీద ఇప్పటి వరకు లక్షల కోట్లు కమాయించారు. ఆ 1,00,000 కోట్ల ధనాలు ఎక్కడ పెట్టినావు? ఎవరి సంస్థకు పెట్టినావు? ఏదైతే కార్పొరేట్ సంస్థలకు పెడుతున్నావు మీరు తప్ప ఎక్కడ కూడా పేద ప్రజానికి కానీ రైతాంగానికి కానీ ఉపయోగపడతలేదు. మరి ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక పక్క యువకులు, ఒక రైతులు, ఒక పేద ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని దించడము, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడము, ఆ కాంగ్రెస్ పార్టీ అందున్న కార్యకర్తలు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో కూడా అందరూ కూడా కష్టపడి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మరొకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకునే బాధ్యత రాష్ట్రంలో ఉన్న మా పీసీ ప్రజల సారథ్యంలో, ఇక్కడ ఉన్న రూరల్ ఉన్న భూపతి రెడ్డి గారు ఏదో వారి బాధ్యులైన వారి సంరక్షణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఇదే విధంగా తీవ్రంగా దీన్ని అందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని ఖండించాలని కోరుకుంటూ, మరి యొక్క రైతాంగాన్ని కూడా మరొకసారి యొక్క వాతావరణ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీకు సరిపోయే నీరున్న చోట అనుకూలమైన పంటలు వేసుకోవాలని, మీరు యొక్క ఏదైతే డబ్బును వృధా చేసుకోకుండా, ఎందుకంటే వరి నాణ్యం వేస్తాము, మళ్ళీ వర్షాలు లేవు, ఉన్న బోర్లు పడిపోతాయి, గ్రౌండ్ కూడా పడిపోతుంది. కాబట్టి ఉన్న డబ్బును కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనమందరం జాగ్రత్త కోరుకుంటూ మరి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ సూచన జరుగుతుంది.